దేవరగట్టు నెత్తురోడింది. కర్నూలు జిల్లా హోలగుండ మండలం దేవరగట్టులోని మూల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్ర యాత్రలో హింస చెలరేగింది. దేవతామూర్తులను తమ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు రెండు వర్గాలు కూడా కర్రలతో కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. దసరా రోజున బన్నీ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించి కర్రల సమరంలో పాల్గొనటం ఇక్కడ సాంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి స్వామి అమ్మవారి ఊరేగింపు అనంతరం దేవతామూర్తులను తీసుకువెళ్లేందుకు రెండు వర్గాలు కూడా పోటీ పడ్డాయి. ఇక డప్పు వాయిద్యాలు చప్పుళ్ల మధ్య కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వేలాదిగా భక్తులు తరలి రావడం, ఇక రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా నెత్తురోడింది. అయితే ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గాయపడ్డారు. ఇందులో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆదోని హాస్పిటల్కి తరలించారు. ప్రతి ఏటా బన్నీ ఉత్సవాల్లో నెత్తురు చిందుతూ ఉండటంతో పోలీసులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే సాంప్రదాయంగా వస్తున్న ఈ ఉత్సవాలు కావడంతో భక్తులు ఎవరూ కూడా అస్సలు వినడం లేదన్న మాట వినిపిస్తోంది. రాత్రి సైతం భారీగా భక్తులు చేరుకుని కొట్టుకున్న పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇటు ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో అది సాంప్రదాయం అయినా కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అట్ ద సేమ్ టైం హింస అక్కడ చెలరేగుతోంది. అయినా సరే గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ నార్మ్స్ ను పాస్ చేయకపోవడం ఎలా చూడాలి? అండ్ అక్కడ ప్రజలు దీన్ని ఇలానే కంటిన్యూ చేయడం ఎలా చూడాలి? దేవరగట్టులో బన్నీ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇరు వర్గాల ప్రజలు ఆ దేవతామూర్తుల్ని తమ ప్రాంతానికి తీసుకెళ్లడం కోసం పోటీ పడతాం. ఆ సందర్భంగా కర్రలతో కొట్టుకోవడం ఇదంతా కూడా ఆనవాయితీగా వస్తుంది. అయితే గత 2 ఏళ్లుగా కొంతవరకు ప్రభుత్వం కొంత స్ట్రిక్ట్ చేసింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కువ తీవ్ర గాయాల పాలు కాకుండా కొంతవరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కానీ నిన్న జరిగిన బన్నీ ఉత్సవంలో మాత్రం పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. హొలుగుంద మండలం దేవరగట్టులో గురువారం మొత్తం రక్తసిక్తమైపోయిన పరిస్థితి కనపడుతుంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 3 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దాదాపుగా 700 మంది పోలీసుల్ని బందోబస్తుగా పెట్టామంటూ చెప్తూ ఉన్నారు. కానీ 700 మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. సాంప్రదాయం పేరుతో ఇలా కొట్టుకొని ప్రాణాలు కోల్పోతున్న ఎవరు వాళ్లకు జవాబుదారీగా వ్యవహరిస్తారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. నిన్న జరిగిన ఈ బన్నీ ఉత్సవంలో 3 అక్కడికక్కడే చనిపోతే దాదాపుగా 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఘటనా స్థలం దగ్గరికి అటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో పాటు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. గాయపడ్డ వాళ్ళు ఎవరు, ఎక్కడ వాళ్ళు తదితర వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. మృతి చెందిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఇంకా గుర్తించాల్సి ఉంది. వాళ్ళ ఎవరనేది తెలవాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ పూర్తిగా రక్తసిక్తమైపోయిన పరిస్థితి. గత రాత్రి అంతా కూడా అక్కడున్న భక్తులు అక్కడ రక్తం, ఆ రోడ్ల మీద రక్తం ఏర్లై పారిన పరిస్థితి కనపడుతుంది. బట్టలు, కర్రలు చెల్లాచెదురుగా అక్కడ పడి ఉండే అదంతా కూడా హృదయ విదారకంగా అక్కడ పరిస్థితి అంతా. ఇదంతా కూడా పోలీసుల వైఫల్యం, అక్కడ అధికారుల వైఫల్యంగానే ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ బన్నీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రెండు ప్రాంతాల ప్రజలు ఆ దేవతామూర్తుల్ని తమ దగ్గరికి తీసుకెళ్లడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటారు. గడిచిన కొన్నేళ్లలో వాళ్లకు కొంతవరకు అవగాహన కల్పించారు.
ఊరికే నామమాత్రపు పోటీతో ఆ దేవతామూర్తుల్ని ఆయా గ్రామాలకు ఒకసారి ఒకళ్ళు తీసుకెళ్తే మరొకసారి ఇంకోళ్ళు తీసుకెళ్లేలా వాళ్ళతో సయోధ్యగా చర్చలు జరిపి ఆ రకంగా ఉత్సవాన్ని కొనసాగించేలా చేశారు. కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా పోలీసుల వైఫల్యం వల్లనే ఇదంతా కూడా జరిగిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. చూడాలి దీనిపైన మరి ఆ జిల్లా మంత్రి కావచ్చు ఇతరులు ఏ రకంగా స్పందిస్తారని చూడాలి. ప్రస్తుతానికైతే క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్స అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న జరిగిన బన్నీ ఉత్సవంలో ఎందుకు భద్రతా వైఫల్యం కారణంగా ఇది జరిగిందా లేకుంటే పోలీసులు ఎందుకు కట్టడి చేయలేకపోయారనే దానిపైన అయితే ఇప్పటికే అంతర్గతంగా విచారణ జరుగుతుంది. అయితే దీనిపైన పోలీసులు కూడా స్పందించారు. తాము పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాం, కానీ ప్రజలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడం, వాళ్ళు భావోద్వేగానికి లోనే ఈ రకంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దీనిపైన ఏ రకంగా ప్రభుత్వం స్పందిస్తుందని చూడాలి. ముగ్గురు చనిపోయారు, ఎవరు ఈ కుటుంబాలకు జవాబుదారీ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇటువంటి సాంప్రదాయాల పేరుతో, సంస్కృతి సాంప్రదాయాల పేరుతో ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి దీనిపైన ప్రభుత్వం అటు పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ బన్నీ ఉత్సవంలో ఈ అపశృతి చోటు చేసుకుందా లేకుంటే ఆ ప్రజల అత్యుత్సాహమే వీళ్ళ ముగ్గురికి మృత్యువాతకు దారితీసిందా అనేది కూడా చూడాలి. కొంతవరకు ప్రజలు కూడా సంయమనం పాటించాలి. సాంప్రదాయాల పేరుతో మనం చేసేవి ఇతరుల ప్రాణాల మీదకి తీసుకురాకుండా వాళ్ళు కూడా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బన్నీ ఉత్సవం అది మనకు ఒక పాఠాన్ని నేర్పినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే అటు దేవరగట్టులో నిన్న పూర్తిగా రక్తసిక్తమైపోయిన పరిస్థితి. ఇంకా కూడా క్షతగాత్రులందరూ కూడా ఆసుపత్రుల్లో వివిధ రకాల చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందజేయాలంటూ అటు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం అయితే ముగ్గురు చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 100 మందికి పైగా గాయపడ్డారు. అందులో చాలా మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అందులో 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ పవన్. మొత్తానికి ఇటు కర్రల పోటీలో దారుణంగా గాయపడ్డారు భక్తులంతా కూడా. ముగ్గురు చనిపోయారు. ఇక మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే సాంప్రదాయం పేరుతో ఇలా కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడన్నా ఆలోచించాల్సిన విషయంగా తీసుకుంటే నెక్స్ట్ టైం ఇటువంటి దారుణ ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనేది చూడాలి.